అంటే ఇప్పుడు మీరు అంటున్న బాబాసాహెబ్ ఉన్నాం కాబట్టే మేము బయటకు వచ్చినాం అనే మాట ఏదైతుందో ఎట్లుందంటే తెలంగాణలో కానీ తెలుగులో దయ్యాలు వేదం వల్లించడానికి సంబంధించిన ఒక డైలాగ్ కొడతాడు. దయ్యాలు ఉన్నాయా వేదాలు ఉన్నాయా అనే విషయం పక్క పెడితే ఇదే రాజేష్ మహాసేన్ అనే వ్యక్తి బాబాసాహెబ్ను భారత రాజ్యాంగాన్ని ఆర్టికల్స్ ఇవన్నీ ఇప్పుడు పనికిరావు ఇదంతా చెత్త అన్నట్టుగా మాట్లాడినటువంటి సందర్భాల్లో చాలా మంది మిమ్మల్ని విమర్శించారు. ఇదే రాజేష్ రెంజర్ల మీ పక్కన నిలబడి మీతో పాటు చేయెత్తిన రెంజర్ల రాజేష్ కూడా ఆ రాజేష్ మహాసేన గారిని ఒకప్పుడు బాబాసాహెబ్ సిద్ధాంతాన్ని కానీ లేదు అని అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణానికి సరిపోవు అన్నప్పుడు మిమ్మల్ని విమర్శించారు. అంటే బాబాసాహెబ్ని మీరే విమర్శించి మళ్ళీ మందకృష్ణ విమర్శిస్తే తప్పు అనడం ఎంతవరకు కరెక్ట్? అయితే ఇది కరెక్ట్ అని మీరు చెప్పింది. నేను అంటే నా వెర్షన్ని ఒక్కొక్కసారి మనం మనసులో ఉన్న భావాన్ని మాటల్లో సరైన మాటల్లో వ్యక్తీకరించలేకపోవచ్చు. ఈ ఏదైతే మీరు అన్నమాట అంబేద్కర్ గారిని రాజేష్ విమర్శించాడని, నేను మహాసేన పెట్టిన డే 1 నుంచి నా నినాదం జై భీమే. ఓకే, కొన్ని వేల మీటింగులు నేను మాట్లాడి ఉంటాను. జై భీమ్తోనే నా మీటింగ్ నా స్పీచ్ అనేది మొదలవుతుంది. అంబేద్కర్ గారి ఫోటో కాదు, ఆయన నా గుండెల్లో ఎప్పుడు ఉంటారు. ఆయన్ని అవమానించాలనే ఆలోచన నా ఒంట్లో ఉన్న ఒక్క రేణువులో కూడా లేదు. కానీ కొన్ని సందర్భాల్లో అది బ్యాడ్ టైం అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడేటప్పుడు మీరు అన్నారు ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్స్ని రాజేష్ మహాసేన అప్పుడు అలా చెప్పకుండా ఉండాల్సింది అని అంటున్నారు అని. అది 100% రాంగ్. రాజ్యాంగం గురించి ఎక్కడ మాట్లాడలేదు నేను. కానీ నేను మాట్లాడిందల్లా ఆయన వాల్యూమ్స్ గురించి మాట్లాడాను. ఆయన వాల్యూమ్స్ అది కూడా ఒక సందర్భం. ఆ సందర్భంలో ఒక సోదరుడు హిందూ మతం మీద చేసిన ఆరోపణల వల్ల ఆయన కేసులో ఇరుక్కున్నాడు. కేసులో ఇరుక్కున్నప్పుడు అప్పుడు నేనేమన్నానంటే ఓకే కరెక్టే, ఆయన మాట్లాడింది కరెక్ట్ యాజ్ పర్ వాల్యూమ్స్. కానీ ఆయన రాజ్యాంగం ప్రకారం అది ఇప్పుడు నేరం అయినట్టుంది. కాబట్టి వాల్యూమ్స్ ఏదైతే అంబేద్కర్ గారు రాశారో ఇప్పుడు ఈ కాలానికి మనం దాన్ని ఒకసారి కంపేర్ చేసుకోవాలి. అది కరెక్ట్ ఈ కాలంలో మనం మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని ఆల్మోస్ట్ తప్పుగానే మాట్లాడాను నేను ఒప్పుకుంటాను. అయితే ఆయన వాల్యూమ్స్ గురించి మాట్లాడే అంత శక్తి అంత జ్ఞానం అంత తెలివైన అసలు కానే కాదు నేను. కాకపోతే ఆ సందర్భానికి అప్పుడు ఒక సోదరుడు అరెస్ట్ అయ్యాడనే బాధలో నేను మాట్లాడింది వాస్తవమే. దీనికోసం నేను చాలాసార్లు నేను చెప్పాను అంబేద్కర్ గారిని. ఆయన నాకు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అన్నప్పుడు ఆయన నేను ఎందుకు అవమానించుకుంటాను? ఆయన నేను అవమానించుకుంటే నా బ్రతుకుని నా పట్టుకుని నేను అవమానించుకున్నట్టే. అయినా కూడా అది ఒకవేళ ఇప్పుడు కూడా ఎవరైనా తప్పుగా భావిస్తే 2 చేతులు జోడించి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. నిజంగానే మనసు నాది కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎవరినైతే గౌరవిస్తున్నానో ఆయన గురించి తప్పుగా మాట్లాడాను అని నేను క్షమాపణ చెప్పాల్సిన ఒక పరిస్థితి నేను ఎదుర్కోవటం చాలా కష్టంగా ఉంది నాకైతే. కానీ అది నాకు తెలియకుండానే ఆయన నేను విమర్శిస్తున్నాను అనేది నాకు తెలియదు ఆ రోజు. ఓకే, అయితే కంపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా, అది కేసులు అవుతున్నాయి కదా అనే ఉద్దేశంతో అన్నాను. కానీ ఆయన రాసిన ఒక్క అక్షరాన్ని కానీ ఒక్క పుల్ స్టాప్ను కానీ ఒక కామాను కూడా అది ఎవరు చెరపకూడదు, చెరపలేనిది. అది ఈ భారతదేశ చరిత్ర ఉన్నంతకాలం కూడా అది అలా చిరస్థాయిగా కొనసాగాలని చెప్పి నేను ఇప్పుడు మనస్ఫూర్తి కోరుకుంటాను. అంటే అప్పుడే కొంతమంది అధికారులతో కూడా గొడవలు అయినట్టు కరెక్ట్. అంటే ఆ సమయంలోనే నా కమ్యూనిటీ నా రక్త సంబంధికులైన ఒకరిద్దరు పోలీస్ అధికారులతో కూడా నాకు చాలా వివాదాలు తలెత్తాయి. నేను చాలా అగ్రెసివ్, అంటే జనరల్గానే నా బ్లడ్లోనే అగ్రెసివ్నెస్ ఉంది. అది అగ్రెసివ్నెస్తో నేను కొంచెం దురుసుగా మాట్లాడడం జరిగింది. అయితే అది నేను అంతలా మాట్లాడకుండా ఉండాల్సింది పెద్దల గురించి అని నేను అప్పుడే రియలైజ్ అయ్యాను. ఓకే, ముందు గవర్నమెంట్లోనే. కానీ ఆ రోజు నేను అనుకున్నాను నేను క్షమాపణ అడిగితే తప్పే లేదు, వాళ్ళకన్నా చిన్నవాడిని, వాళ్ళకన్నా అన్ని విషయాల్లో కూడా తెలివిలో చదువులో వయసులో అన్నింటిలో చిన్నవాడిని, అనుభవంలో చిన్నవాడిని, క్షమాపణ అడిగినా తప్పలేదని నాకు చాలాసార్లు అనిపించింది. కాకపోతే అప్పుడు నేను అడుగుంటే ఆ ప్రభుత్వానికో లేకపోతే దానికో నేను భయపడి అడిగాను అంటారు అనే ఉద్దేశంతో ఆ రోజు అడగలేదు. ఇప్పుడు ఆ సందర్భం మీరు తీసుకొచ్చారు కాబట్టి ఆ పెద్దలు నా అన్నలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా హృదయపూర్వక క్షమాపణ తెలియజేస్తున్నాను. నన్ను ఎవరైనా తప్పుగా భావిస్తూ ఉండుంటే కనుక దయచేసి మీ తమ్ముడే కాబట్టి నన్ను క్షమించండి. ఓకే అన్న, అంటే క్షమాపణ అని కాదు కానీ మీ మీద ఆరోపణ ఉంది. నేను కూడా అప్పుడు మీరు మాట్లాడిన సంబంధించిన విషయంలో వస్తున్న పోస్టులలో నాదొక పోస్ట్ ఉంటుంది కాబట్టి అడిగిన. ఓకే, రాజేష్ మహాసేన అనే వ్యక్తి నాగర్ కర్నూలు మీటింగ్లో తొడగొట్టిండు. చాలామందికి అది నచ్చలేదు. నిన్న మళ్ళీ తొడగొట్టే ప్రయత్నం చేసినా మీసం తిప్పి ఆపిండు. ఈ మీసాలు తిప్పడం తొడగొట్టడము అనేది హీరోయిజమా? ఇప్పుడు మీరు దళితవాదము జైబీము జ్ఞానం వర్దిల్లారనుకుంటా, మళ్ళీ ఈ రౌడీజం లాగా మీసాలు తిప్పుడు తొడగొట్టడం అనేది ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? అన్నా, మీసం తిప్పడం తొడగొట్టడం అనేది తెలుగు సంస్కృతిలో అది పౌరుషానికి నిదర్శనం.
నేను మల్లజాతి వంశీయుడిని, ఓకే. మాలజాతిగా ఆవిర్భవించినవాడిని. మల్లజాతి వీరులు అంటే వీరత్వానికి తొడగొట్టడం, మేసం తిప్పడం అనేది అది మా వంశాచారం. అది ఒకవేళ ఎవరికైనా తప్పుగా కనిపించిందంటే నన్ను ఎవడన్నా ఇంకా చిన్నగా తక్కువ కులస్తుడిగా తక్కువడిగా చూసేవాడికి మాత్రమే ఈడేంటి ఇంత మీసాలు తిప్పటం తొడలు కొట్టడం అని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ నా జాతి చరిత్ర అంతా పోరాట యోధుల చరిత్ర. భీమ్ కోరేగావ్ యుద్ధం దగ్గర నుంచి పోరాటమే మా కులవృత్తి, పోరాటం యుద్ధం చేయడమే మా కులవృత్తి. కాబట్టి ఒక వీరుడు లేకపోతే ఒక సైనికుడు అతని పౌరుషానికి నిదర్శనంగా తొడగొట్టడం, మేసం తిప్పటం అనేది అది ఎవరో తప్పుగా చిత్రీకరిస్తే మేమంటే పన్నులు చిత్రీకరించవచ్చు. కానీ ఇప్పుడు అవే మీరు మల్ల యుద్ధాన్ని చూడండి, తొడచర్చటం, మీసం తిప్పడం అనేది కంప్లీట్ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మల్ల యోధుల నుంచి వచ్చిన ఈ ఆచారాన్ని ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సినిమాల్లో సినిమా హీరోలు చాలా అంటే దాన్ని పౌరుషానికి ప్రతీకగా తీసుకొస్తున్నారు. అలాంటి దాన్ని మరి దాన్ని కూడా తప్పు పట్టడం అంటే అది ఏదో కోడిగుడ్డు మీద వెంట్రుకలు పెరగటమే తప్ప నేను ఖచ్చితంగా ఇప్పుడే కాదు, మొన్నే కాదు, దీని తర్వాత కూడా కొడతాను, దాని తర్వాత కూడా కొడతాను. ఖచ్చితంగా తొడగొట్టి మీసం తిప్పి న్యాయం వైపు నిలబడడం, పోరాడడం మాత్రమే నా డిఎన్ఏలో ఉంది. అది ఎప్పటికీ చేసుకుంటూ ముందుకెళ్తాను, ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా సరే. దీనిలో రెండో పాయింట్ ఇంకోటి ఉందన్న, ఈ ప్రపంచానికే మల్ల విద్యని, మల్ల యుద్ధాన్ని పరిచయం చేసింది ఈ మాలలే. బోధిధమ్ముడు అనే ఒక యోధుడు ఇక్కడి నుంచి వెళ్ళి చైనాకి వెళ్ళి అక్కడ షావలిన్ టెంపుల్లో మార్షల్ ఆర్ట్స్ రూపంలో అక్కడ వాళ్ళకు కూడా యుద్ధ కళలు నేర్పించిన వంశం అది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ కళ షావలిన్ మార్షల్ ఆర్ట్స్గా ప్రపంచవ్యాప్తంగా అంత ప్రాచుర్యం పొందింది అంటే దానికి ఆద్యుడు ఒక మాలవాడు. ఇదొకటే కాదు, మూడో పాయింట్గా నేను ఒకసారి ఇప్పుడు పేపర్లో చదివాను. నాకు మీసం వచ్చిన దగ్గర నుంచి నేను మీసం తిప్పలేదన్న, నా చిన్న మీసమే ఉండేది. ఒకసారి పేపర్లో చదివాను, గుజరాత్లోనూ బీహార్లోనూ ఒక దళితుడు మీసం తిప్పాడు, మీసం పెంచాడు అని చెప్పి కారణంతో అతను కొట్టి చంపడం జరిగింది. అది చూశాను నేను. అది చూసిన వెంటనే నేను మీసం తిప్పుతూ ఒక ఫోటో తీసుకుని దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. మీసం తిప్పాడని ఒక దళితుని చంపాడట, నేను మీసం తిప్పుతున్నానని. ఆ రోజు నుంచి నేను మీసాలు పెద్దగా పెంచాను, మీసాలు ప్రతి సందర్భంలో తిప్పుతాను నేను. అంటే ఇది నేను ఒక్కడే కాదు, ఆత్మగౌరవంతో ఉన్న ప్రతి ఒక్క దళితుడు కూడా పౌరుషానికి ప్రతీకైన ఈ మీసం తిప్పడం అనేది చేయొచ్చు, తప్పలేదు. నేను ఇప్పుడు కూడా తిప్పుతాను. 100 మంది 100 రకాలు మాట్లాడుకున్నామంటే మీసం తిప్పాలంటే ఆ మనిషిలో నిజాయితీ ఉండాలి, ఆ మనిషిలో ధైర్యం ఉండాలి, ఆ మనిషిలో ఒక రకమైన అంటే జనాలు యాక్సెప్ట్ చేసే పొగరు కూడా ఉండాలి. ఎవడ పడితే మీసం తిప్పితే చల్లదు అది. కాబట్టి అవన్నీ నాలో ఉన్నాయి, నా జాతిలో ఉన్నాయి, నా డిఎన్ఏలో ఉన్నాయని నమ్ముతాను నేను. కాబట్టి మీరు ఒకవేళ మీరు బాధపడినా మరొకరు బాధపడినా కూడా మళ్ళీ మీసం తిప్పుతూనే ఉంటాను అన్న. అంతే అంటారు, తగ్గేదే లేదు. ఓకేనా.